ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకాన్ని 2027 డిసెంబర్ 9వ తేదీ కల్లా పూర్తి చేయాలని, అదే రోజున తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కావటానికి వీల్లేదని నిర్దేశించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, పునరుద్ధరణ చేపట్టిన తర్వాత ఒక్క రోజు కూడా పనులు ఆలస్యం కారాదని నిర్దేశించారు. ఈ ప్రాజెక్టు కేవలం ఫ్లోరోసిస్ పీడిత నల్గొండ జిల్లాకే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకు అత్యంత కీలకమని చెప్పారు. ఎస్ఎల్బీసీ పూర్తయితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీతో నీరు అందే అవకాశం ఉందన్నారు. శ్రీశైలం నుంచి అక్కపల్లి రిజర్వాయర్ దాకా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం కావాలన్నారు. టన్నెల్ తవ్వకాన్ని ఇన్లెట్ శ్రీశైలం నుంచి టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎం ద్వారా కాకుండా టన్నెలింగ్ బ్లాస్టింగ్ మెథడ్తో చేపట్టాలి. ఇందుకు అవసరమైన అనుమతులు సాధించాలి. సొరంగం తవ్వకానికి నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్ సర్వసన్నద్ధంగా ఉండాలి. సింగరేణి నిపుణుల సేవలను వినియోగించుకోవాలి. టన్నెల్ తవ్వకానికి నిరంతరం సీపేజీ నీటిని బయటకు తరలించడానికి విద్యుత్ సరఫరా చేయాలి. పగడ్బందీగా రక్షణ చర్యలు చేపట్టి ముందుకు సాగాలి అని నిర్దేశించారు. ఎస్ఎల్బీసీ పనులకు గ్రీన్ ఛానల్లో నిధులు ఇవ్వటానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు.